రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం కరీంనగర్ లో మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు. అలాగే నల్గొండలో మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు. కరీంనగర్ వెళదాం. ముందుగా భాస్కర్, ఇంకా క్యూ లైన్ లో ఎంతమంది నిలబడ్డారు? వారందరికీ కూడా ఓటు వినియోగించుకునే అవకాశం ఉందా? దేవి, ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఈ రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ తొలుత మందకొడిగా సాగినప్పటికీ క్రమంగా పుంజుకున్నది. అయితే పోలింగ్ 4 గంటల వరకే పోలింగ్ సమయం ఉండడంతో ఇంకా క్యూ లైన్ లో పలు చోట్ల బారులు తీరిన సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. మనం ప్రస్తుతం కరీంనగర్ లో ప్రైమరీ స్కూల్ సెంటర్ ఏదైతుందో ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ సమయం ముగిసి దాదాపు అరగంట కావస్తుంది. అరగంట అయినప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్ లో ఉన్నారు. అయితే క్యూ లైన్ లో ఉన్న వారందరికీ 4 గంటలకు పోలింగ్ సమయం ముగియగానే క్యూ లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ కు అనుమతిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే వీళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు అధికారులు. అయితే అందరూ 4 గంటల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో క్యూ లైన్ లో నిలబడ్డ వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే పలు పోలింగ్ కేంద్రాల్లో నగరంలో ఉన్న పలు పోలింగ్ కేంద్రాల్లో 800కు పైగా ఓట్లు ఉండడం, సమయం 8 గంటలే ఉండడం, దీంతో ఎక్కువగా ఈ లాగ్ అనేది జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. దేవి, మనం చూసినట్టయితే 8 గంటల సమయం, దాదాపు 500 నిమిషాల సమయంలో 800 మంది ఓటర్లు అంటే నిమిషానికి 2 ఓటర్లు ఎలా వేస్తారంటూ పలువురు ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నీడ కానీ అటువంటి కానీ ఏర్పాట్లు చేయకపోవడం పట్ల కూడా కాస్త ఇబ్బందులు పడ్డారు. దీనికి ఇది పోలింగ్ శాతం పైన కూడా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కనుక మనం చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఓవరాల్ గా కనుక మనం చూసినట్టయితే దాదాపు 2 లక్షల ఓట్లు పట్టభద్రుల స్థానానికి నమోదైన సిచ్యువేషన్ అయితే అధికారులు చెప్పారు ఇప్పటి వరకు. ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి భారీగా ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. దేవి, మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తి పోలింగ్ పూర్తయిన తర్వాత 1 గంట సేపట్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు, ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణాలు జరిగాయి తప్ప అవాంఛనీయ ఘటనలు అయితే పెద్దగా జరగలేదని చెప్పవచ్చు. దేవి, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.